ఈ పునరుద్ధాన దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి దినం. ప్రతి మాసంలో ఆఖరి ఆదివారాన్ని కుటుంబ ఆరాధనగా మనం ప్రతిష్ఠించుకున్నాం దేవుని పేరట. ఎందుకు ఈ కుటుంబ ఆరాధన అనేది మనము ప్రతి మాసంలో వింటూ వస్తున్నాం? ఎందుకు ఈ కుటుంబ ఆరాధన? ఎందుకు ప్రత్యేకంగా ఒక ఆదివారాన్ని ఇలా ప్రతిష్ఠించుకోవడం? దేవుడిచ్చిన ఆదివారం అది దేవుడిచ్చిందే కదా అంటే నిజం, దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చిందే. ప్రత్యేకంగా కుటుంబాల విషయమై ఒక శ్రద్ధ. ఏమండి, ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక సంఘం, ఒక సంఘము అది దేవుని రాజ్యానికి ఒక సమూహాన్నిగా మార్చింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక కుటుంబ వ్యవస్థ బాగుంటేనే సంఘం బాగుంటది. ఏమంటే ఒక కుటుంబ వ్యవస్థ బాగుంటేనే దేవుని ప్రణాళికను నెరవేర్చబడతాయి. దేవుడు ఒక వ్యక్తి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక కుటుంబం ద్వారా ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకొని, ఒక సమాజాన్ని సంఘంగా మార్చుకొని తన రాజ్య వ్యాప్తిని ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. మనము ఈ దినముందు ఎందుకు ఈ కుటుంబ ఆరాధన అంటే, వ్యక్తిగతంగా మనం ఎంత దేవునికి సమీపంగా ఉన్నా, ఎంత దేవునిలో ఉన్నా, మన కుటుంబము దేవునికి వేరే బ్రతికితే, మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు దేవునికి వేరే బ్రతికితే మనము సంపూర్ణులము కాలేము దేవునిలో. అర్థమవుతుందండి? మనము దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవునిలో సంపూర్ణం కాలేం. యోహాను భక్తుడు గాయే అనేటువంటి ఒక వ్యక్తికి ఈ మాట తెలియపరుస్తున్నాడు. సహోదరుడా, ఆత్మ వర్ధిల్లిన కొలిది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అది బలహీనత, ఆరోగ్య విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో అయినా కానీ నువ్వు నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. సహోదరుడా, ఈ పునరుద్ధానపు ఈ ఆదివారపు కుటుంబపు ఆదివారాన నేను తెలియపరుస్తున్నాను ప్రభు పేరట, మనము ఎంతగా ఆత్మీయులుగా ఆత్మలో వర్ధిల్లుతున్నామో మనము మన కుటుంబము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుదుము గాక. అన్ని విషయాల్లో వర్ధిల్లుదుము గాక. మనమొక్కళ్ళము బాగుండి, మనమొక్కళ్ళము దేవునికి సమీపంగా ఉండి మన కుటుంబము విడిచిపెట్టబడడం అది దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవునిలో మన కుటుంబాన్ని కట్టుకోవాలి. మన ఇంటిని కట్టుకునే విధానం మనం నేర్చుకోవాలి. ఏంటా విధానం? చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సమయలు వాక్య భాగం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. దగ్గరగా చెప్దామా? ఒక ఇంటిని కట్టుకునేటువంటి విధానం, మనము ఇంటిని కట్టుకోవాలంటే, మన ఇల్లు దేవుని ప్రణాళిక ద్వారా కట్టబడాలంటే దానికి కావలసినది, దానికి అనువైనది, అది కట్టే విధానం ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానముతో మనం ఇంటిని కట్టుకోవాలంట. 2 విషయాలను ప్రత్యేకంగా భక్తుడు తెలియపరుస్తున్నాడు. సొలొమోను తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే జ్ఞానము, వివేచన. జ్ఞానముతో ఇంటిని కట్టాలి, వివేచనతో స్థిరపరుచుకోవాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. తలల పైకెత్తి దేవుని వాక్యాన్ని వింటే చాలా మంచిది. జ్ఞానముతో ఇంటిని కట్టుకోవాలి. ఆ కట్టుకున్న ఇంటిని, కట్టబడిన ఇంటిని ఏం చేయాలో తెలుసా? స్థిరపరచాలంటే ఏం కావాలో తెలుసా? వివేచన కావాలి. దేవుడు భూమిని స్థిరపరిచాడు. ఆయన ఎలా కట్టాడో చూద్దాం. చూడండి, అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలు జాగ్రత్తగా విని చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19 నుంచి 20 వచనం. జ్ఞానము వలన యెహోవా ఏం చేశాడంటే అండి, జ్ఞానము వలన దేవుడు ఏం చేశాడు? భూమిని స్థాపించాడు. వివేచన వలన ఆయన ఆకాశ విశాలాన్ని స్థిరపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములను ఏం చేశాడంటండి? ప్రవహించ. ఆయన భూమిని కట్టిన విధానం, ఈ ప్రకృతిలో కనపడే ప్రతి ఒక్కటి, భూమిని అలాగే ఆకాశమును ఆయన స్థిరపరిచిన విధానం.
చూడండి, జ్ఞానముతో ఆయన ఏం చేశాడు? భూమిని స్థాపించాడు. జ్ఞానము చేత ఆయన భూమిని స్థాపించాడు. వివేచన ద్వారా ఆయన ఏం చేశాడు? ఆకాశపు విశాలాన్ని ఆయన విస్తరింపజేశాడు, స్థిరపరిచాడు. అలాగే తెలివి చేత ఆయన ఏం చేశాడు తెలుసా? భూమికి కావలసినటువంటి సమస్తమును ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఒక జ్ఞానము చేత ఆయన ఎలాగూ పని చేశాడో, ఒక వివేచన ద్వారా ఆయన ఎలా స్థిరపరిచాడో, ఒక తెలివి ద్వారా ఆయన ఎలాగూ సమృద్ధిని కలగజేస్తూ వస్తున్నాడు, అదే రీతిగా మన కుటుంబాన్ని కట్టుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. భూమికి పునాది వేసిన దేవుడు, ఆకాశానికి విశాలతను ఏర్పరిచిన దేవుడు, భూమికి కావలసినటువంటి సహాయమును ఆయన ఆకాశము నుండి పంపిస్తున్న దేవుడు. ఇదిగో నీ కుటుంబానికి కూడా కావలసినటువంటి దానిని కూడా స్థిరపరచబడులాగున, కట్టబడులాగున దేవుడి దినాన నీతో మాట్లాడుతున్నాడు. దానికి కావలసింది ఏంటో తెలుసా? ధనము కాదు. దానికి కావలసింది ఏంటో తెలుసా? బలము కాదు. దానికి కావలసింది ఏంటో తెలుసా? విద్య, ఘనత, అర్హతలు ఇవి కాదు. కావలసింది ఏంటో తెలుసా? కుటుంబాన్ని కట్టుకోవడానికి జ్ఞానము అవసరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానం అవసరం. జ్ఞానము చేత ఆయన భూమిని స్థిరపరిచాడు. ఆయన స్థిరపరిచిన నాటి నుండి నేటి వరకు అది అలాగే ఉన్నది. అది కదలకుండా స్థిరంగా ఉన్నది. ఆయన ఆకాశ విశాలాన్ని స్థిరపరిచాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది అలాగే కొనసాగుతుంది. ఇంకోటి ఏంటి తెలుసా? తెలివి ద్వారా దేవుడు భూమిని సమృద్ధితో నింపుతున్నాడు. ఆకాశము నుండి మంచును పంపించి, ఆకాశం నుండి మంచును పంపించి భూమిని తడుపుతున్నాడు ఆయన. ఇవి భూమికి సమృద్ధినిస్తుంది. జ్ఞానము, వివేచన, తెలివి, ఈ మూడిటి ద్వారా మనం ఏం చేయాలో తెలుసా? దేవుడు ఎలాగైతే ఈ ప్రకృతిని స్థాపించాడో నీవు నీ కుటుంబాన్ని స్థాపించుకోవాలి. జ్ఞానం లేని వ్యక్తిగా మనం బ్రతకూడదు. అందుకే సొలొమోను తన కుమారుడైనటువంటి కుమారుడితో అంటున్నాడు, కుమారుడా 31:10 అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట అస్సలు దొరకదండి. గుణవతి అయిన భార్య దొరకదు. ఆ గుణవతిమైన భార్య ఏం చేస్తుంది తెలుసా? కుటుంబాన్ని చక్కగా జ్ఞానంతో కట్టిద్ది. వివేచన ద్వారా. వివేచన అంటే ఏంటో తెలుసా? సమయానుకూలంగా ప్రవర్తించడం. ఇప్పుడు కుటుంబంలో కొన్ని అవకతవకలు ఏర్పడిని, బిడల మధ్య, భార్యాభర్తల మధ్య అవకతవకలు ఏర్పడిని. కుటుంబం అంటే సజావుగా సాగేటువంటి బండి కాదు కదండి. ఎక్కడొకొక్కడ స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఎక్కడొకొక్కడ గుంటలు వస్తాయి. ఇలా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఈ ప్రయాణంలో కొన్ని అవకతవకలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ అవకతవకలు ఏర్పడినప్పుడు ఏం చేయాలో తెలుసా? వివేచనతో దాన్ని చక్కపరచాలి. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? అర్థమవుతుందండి? బోధపడుతుందంటారు. బోధపడుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవులైనటువంటి ప్రాముఖ్యంగా స్త్రీలకు ఏముండాలి తెలుసా? జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి. జ్ఞానం ఇంటిని కట్టిద్ది. వివేచన ఏం చేసింది తెలుసా? కుటుంబాన్ని స్థిరపరిచింది. ముక్కలు చెక్కలు కానివ్వకుండా, బ్రద్దలైపోకుండా, అది చెల్లా చెదురైపోకుండా, తలోక దారి అన్నట్లుగా కాకుండా, కుటుంబంలో ఈ యొక్క గలిబిలి అనేది కలగకుండా ఉండాలంటే కుటుంబానికి ప్రథమమైనటువంటి స్త్రీగా ఉన్నటువంటి స్త్రీ పాత్ర పోషిస్తున్నటువంటి స్త్రీ ఏం చేయాలో తెలుసా? జ్ఞానముతోనూ, తెలివితోనూ, వివేచనతోనూ నింపబడి ఉండాలి. అందుకే భక్తుడైనటువంటి సొలొమోను తన కుమారుడు చెప్తున్నాడు, కుమారుడా, గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదయ్య. అట్టి దాన్ని సంపాదించుకుని, అందాన్ని చూసి, ఆకర్షణ చూసి నువ్వు మోసపోమాక. ఒక చిన్న కథ చదివి, ఒక చిన్న స్టేటస్ లో ఒక మాట చదివాను. ఏంటో తెలుసా? అందాన్ని చూసి మోసపోతూ ఉంటారు, అందాన్ని ఆకర్షిస్తూ ఉంటారు. అందం వెంట పరిగెడుతూ ఉంటారు మనుషులు. అసలు నల్ల చీమ గుట్టిన నొప్పి కంటే ఎర్ర చీమ గుట్టిన నొప్పి ఎక్కువ అంట. అర్థమైందా? ఆ వ్యక్తి ఆ మాట రాస్తూ అంటున్నాడు, అందం కోసం పరిగెడుతూ ఉంటారు, అందం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. అయ్యా, అందం కోసం తాపత్రయపడే వాళ్ళ ఈ మాట వినండి. నల్లగా ఉండే చీమ గుట్టే నొప్పి కంటే ఈ ఎర్ర చీమ గుట్టే నొప్పి ఎక్కువ అంట కదా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? అందం కంటే గుణం సమానం. స్త్రీకి అందం ఎంత ప్రాముఖ్యమో, అందంతో పాటు మంచి గుణం కలిగి, జ్ఞానం కలిగి, వివేచన శక్తి కలిగి, తెలివి కలిగి ఉండటం ప్రాముఖ్యం. అందుకే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఈ దినాన జ్ఞానము ఇంటిని కట్టిద్ది, జ్ఞానాన్ని సంపాదించుకోండి. వాక్యము చెబుతున్నది, యెహోవా యందలి భయము జ్ఞానాన్ని తెచ్చిపెట్టింది. అంటే నిత్యము దేవుని భయముతో నింపబడిన ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? తన కుటుంబాన్ని కట్టుకుంటది, తన కుటుంబాన్ని కట్టుకోగలిగిద్ది.
దేవుడు ఒక ప్రకృతిలో ఒక విచిత్రమైనటువంటి పక్షిని తయారు చేశాడు, దానికి వివేచన లేదంట, తెలివి లేదు. ఏ ఆ పక్షి తెలుసా మీకు? ఏ పక్షి తెలుసా? 39 యోబు గ్రంథము 13 నుంచి కొన్ని మాటలు చదవండి. 39 యోబు గ్రంథము 13 నుంచి కొన్ని మాటలు చదవండి. యవనస్తుల బిడ్డలు చకచక. రెక్కలు ఆడించును. ఏమండి? అనుకొనకయే ఉన్నది. ఆ పై మాట అంటున్నాడు, తన పిల్లల్ని తనవి కానట్టు. ఏం చూపిద్దంటండి? తన పిల్లలు తనవి కానట్టు కాఠిన్యము చూపించింది. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. ఇక్కడ చదవండి, దేవుడు దానికి తెలివి లేని దానిగా చేశాడు. తర్వాత ఏమంటాడండి? అది దానికి వివేచన శక్తిని, ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించలేదని. ఏంటది? ఒక కోడికి దాని ఆకారం, దాని యొక్క బలం, అది గుర్రాన్ని ఎక్కిరిచ్చిద్దంట, రౌతులను వెక్కిరిచ్చిద్దంట. దానికి ఉన్నటువంటి వెంట్రుకలను చూసి, దానికి ఉన్న రెక్కలను చూసి జాలి కలిగినది, సాధు స్వభావం అని ఒకవేళ అనుకుంటామేమో. అది ఏం చేసిందో తెలుసా? తన కష్టాజితాన్ని నేలపాలు చేసిద్ది, తన శ్రమను నేలపాలు చేసిద్ది. తన యొక్క తన కడుపున పుట్టినటువంటి బిడ్డలను కానీ తన కుటుంబాన్ని కానీ ధూళిలో ఉంచిద్దంట. జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. కష్టము వృధా అయిపోతున్నా పట్టించుకోదు, శ్రమ వృధా అయిపోతున్నా పట్టించుకోదు. తన వారిని తన వారి కానట్లుగా బ్రతికిద్దంట. దేవుడు దానికి ఏమి ఇవ్వలేదు? తెలివిని పెట్టలేదు. తెలివి పెట్టలేదు కాబట్టే అది ఎలా బ్రతుకుతుంది? కష్టం వృధా అయిపోతున్నా పట్టించుకోదు, శ్రమ వృధా అయిపోతున్నా పట్టించుకోదు. తన బాధ తనకున్నటువంటి ఆ యొక్క కుటుంబాన్ని పతనమైపోతున్నా పట్టించుకోదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిన్ను దేవుడు సృష్టించిన విధానం, దేవుడు నిన్ను కలగజేసిన విధానం, ప్రకృతిలో లేని ఏ జంతువు కూడా, ప్రకృతిలో ఉన్న ఏ జంతువు కూడా లేనటువంటి ఒక మంచి లక్షణాన్ని దేవుడు నీలో పెట్టాడు. ఏంటో తెలుసా? ఆయన తన గుణశీలతను మనకు అనుగ్రహించాడు, తన గుణగణాలతో మనల్ని నింపాడు, తన వాత్సల్యముతో మనల్ని నింపాడు, తన జ్ఞానం ఇచ్చాడు, తన తెలివినిచ్చాడు, తన వివేక శక్తిని మనకు అనుగ్రహించి దేవుడు భూమి మీద మనల్ని కలగజేశాడు. ప్రతి మనుష్యుడికి జ్ఞానం ఉన్నది, ప్రతి మనుష్యుడికి వివేచన ఉన్నది, ప్రతి మనుష్యుడికి తెలివి ఉన్నది. కానీ వాడరంతే కదండి. అవసరమైన వాటికి అనవసరమైన వాటికి ఎందుకని చెప్పి మనం వాటిని పోగొట్టడం అని చెప్పి జ్ఞానాన్ని ఉపయోగించం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు ఈ దినాన మనల్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతి ఏంటంటే, అయ్యా మహిమ కలుగును గాక. ఎక్కడాగే మనం గుర్తుందా? ఇప్పుడు నిప్పుకోడి యొక్క మరి దేవుడు ఆ యొక్క పక్షిని తయారు చేసే విధానంలో ఏమి ఇవ్వలేదంటండి? తెలివిని ఇవ్వలేదంట, వివేచన ఇవ్వలేదంట. అందుకే తన కష్టము వృధా అయిపోతున్నా పట్టించుకోదు. కొంతమంది కుటుంబాలు ఉంటాయే, కొంతమంది భార్య భర్తలు ఉంటారే, వారి యొక్క జీవిత విధానం లేదా వారి ఇంటిని కట్టుకునే విధానం జ్ఞానం లేకుండా ఇంటిని కడుతూ ఉంటారు. వారి శ్రమ వృధా అయిపోతుంది, వారి ప్రయాస వృధా అయిపోతుంది. కనీసం కూడా వారు వివేచన కలిగి జ్ఞానం కలిగి బ్రతకరండి. ఒక నిప్పుకోడి మాదిరిగా కొంతమంది జీవితాలు ఉంటున్నాయి, కొంతమంది కుటుంబాలు ఉంటున్నాయి. దేవుడు ఆ పక్షిని కూడా తయారు చేసి ఎందుకు పెట్టాడో తెలుసా? ఇదిగో ఇలాంటి వారిగా మీరు ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేయడానికే. ఎందుకు దేవుడు ఈ ప్రకృతిలో ఆ జీవిని అలా ఉంచడానికి గల కారణం, ఈ లోకంలో ఎన్నో వాటికి తెలివినిస్తున్నాడు, జ్ఞానాన్ని ఇస్తున్నాడు. మరి దేవుడు దీనికి ఎందుకు ఇవ్వలేదని ఒకసారి ఆలోచన చేస్తే, ఒకసారి దాని వైపు మనం చూస్తే, ఒకసారి మనం దాన్ని పరిశీలన చేస్తే, దేవుడు దాని ద్వారా నుండి మనకు చెప్పే పాఠం ఏంటంటే, అయ్యలారా, అమ్మలారా, నా బిడ్డలైనటువంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏమిటనగా, జ్ఞానము లేక ఒక జంతువు తన కష్టాన్ని నేలపాలు చేసినట్లుగా, తన శ్రమను ధూళిపాలు చేసినట్లుగా, తన బిడ్డలను పట్టించుకోకుండా తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లుగా నీవు ఆ మాదిరిగా ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? నీ కళ్ళ ముందు ఈ యొక్క పాఠాన్ని పెట్టాడు. జ్ఞానం అవసరమండి మనిషికి. జ్ఞానం లేకపోతే కుటుంబాన్ని కట్టుకోలేమండి. వివేచన లేకపోతే మన కుటుంబాన్ని మనం స్థాపించుకోలేమండి. ఎంతో మంది కుటుంబాలు పతనమైపోవడానికి గల కారణం, ప్రభు సన్నిధి అడుగుతూ వచ్చాను, దేవా మరి కుటుంబాల గురించి చెప్పాలంటే అసలు ప్రాముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి లోటేంటి?
అసలు కుటుంబంలో లోపిస్తున్నటువంటి అసలు విషయం ఏంటి? ఏమి లోపిస్తుందని దేవా ఈ కుటుంబ పరిచర్యను మీరు ప్రారంభించారని దేవుడిని అడిగితే దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కుటుంబాలలో లోపించినది జ్ఞానం. ప్రతి వారు ఇంటిని కట్టుకుంటున్నారు, చక్కగా అలంకరించుకుంటున్నారు, సామాగ్రి తెచ్చుకొని ఇంటిలో ఒక అందంగా ఇంటిని చక్కబెట్టుకుంటున్నారు. ప్రతి మనుషుడు నివాసం కోసం ఇల్లుని కట్టుకుంటున్నారు, మంచిదే. చక్కగా అలంకరించుకుంటున్నారు, మంచిదే. చక్కగా ఏమైనా అందంగా తయారు చేసుకు, మంచిదే. నీ ఇంటిని కట్టుకునే విధానంలో భౌతిక పరమైన కట్టడం కాదు కావాల్సినది, ఆత్మీయంగా జ్ఞానముతో ఇంటిని కట్టుకోవాలి. మనం ఆత్మానుసారులం, శరీరానుసారులం కాదు. ఆత్మానుసారుడు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచినట్లుగా ఆత్మ సంగతి మనం తెలుసుకొని మనం ఏం చేయాలి తెలుసా? జ్ఞానముతో మన ఇంటిని కట్టుకోవాలంట కదా. ఇల్లు కట్టబడాలంటే ఎక్కడదక్కడ ఉంటే కట్టబడదు కదండి. సిమెంటో పక్కన, ఇసుకో పక్కన, కంకరో పక్కన, ఇక ఇవన్నీ వేరువేరుగా ఉంటే కట్టబడవు. అన్నిటినీ కలిపితేనే ఇంటిని కట్టగలం. అర్థమైందండి? అన్నిటినీ కలిపితేనే ఇంటిని కట్టగలం. అంతేగాని అక్కడొకటి పడేసి అక్కడ పెట్టి ఇక్కడ ఇలా చేస్తే మనం ఇంటిని అలాగే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కుటుంబాన్ని కట్టుకునే విధానం జ్ఞానంతో కట్టుకోవాలి, వివేచన ఉండాలి. ఈ రెండు లోపిస్తే నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. ఆ పక్షి ఉంది కదా, ఆ పక్షి అంట ధూళిలో గుడ్లు పెట్టి ఇదిగో తన కష్టాన్ని, తన శ్రమను, తన యొక్క ఆ ప్రయాసను ఎవరైనా ఒకళ్ళు వచ్చి, ఏదైనా ఒక జంతువు వచ్చి తొక్కిద్దన్న ఇంకిత జ్ఞానం కూడా దానికి లేదు. అర్థమవుతుందండి? ఇప్పుడు కన్న బిడ్డలు కదా, నవమాసాలు మోసి ఎంత ప్రయాసపడుతూ ఉంటారో, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో. ఆ ప్రసవం, ఆ యొక్క గర్భం దాల్చిన నాటి నుంచి కనే వరకు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారో. అంత శ్రమపడి, అంత ఇబ్బందులు పడి, అన్ని బాధలు భరించి పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని క్రమంగా కట్టుకునే విషయంలో, పిల్లల్ని క్రమంగా నిలబెట్టుకునే విషయంలో జ్ఞానముతో మనం నడుచుకోకపోతే నీ కన్న ప్రయాసము వ్యర్థముగా నువ్వు పోగొట్టినట్లే. బిడ్డల విషయంలో నువ్వు జాగ్రత్త పడుతున్నావా? నీ గర్భఫలం విషయంలో జాగ్రత్త పడుతున్నావా? నీ కుటుంబ విషయంలో నువ్వు బాధ్యతగానే ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. బాధ్యత లేనట్టుగా తిరగద్దు. నాకెందుకంటే వాళ్ళొక దారి నేనొక దారి అన్నట్లుగా బ్రతకద్దు. కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక చక్కటి వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకోవాలని, తన ఉద్దేశాలను నెరవేర్చుకోవాలని, తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఆదిలోనే ఏదైనా తోటలోనే దీనికి పునాది వేశాడు. ఈ పునాది నేటి నుంచి ఈనాటిది కాదు. ఈ పునాది ఈ మధ్య కాలంలో ప్రారంభించింది కాదు. ప్రకృతిని స్థాపించి, ప్రకృతిని నిర్ణయించి ఒక మానవుడిని తయారు చేసిన ఆ తయారులోనే దేవుడు కుటుంబ వ్యవస్థను పెట్టాడు. ఈ కుటుంబం దేని ద్వారా కట్టబడాలో తెలుసా? జ్ఞానము ద్వారా కట్టబడితే, కట్టబడిన ఆ కుటుంబము దేవుని నామాన్ని మహిమపరిచేటువంటివిగా ఉండిద్ది. జ్ఞానం కలిగే ప్రవర్తిస్తున్నారా? కుటుంబ విషయంలో బాధ్యత ఉంటుందా? బిడ్డల పట్ల బాధ్యత, భర్త పట్ల బాధ్యత, భార్య పట్ల బాధ్యత. కుటుంబం అనేది ఒక బాధ్యతతో కూడిందండి. బాధ్యత ఉండాలి. పిల్లలు 10-11 దాకా రోడ్ల మీద తిరుగుతున్నారంటే భార్యాభర్తగా నువ్వు పట్టించుకోకపోతే ఏంటా బాధ్యత? బిడ్డలు లోకానుసారంగా తిరుగుతున్నారంటే వారి నిమిత్తం వారిని గద్దించే విషయం కానీ, వారిని హెచ్చరించే విషయం కానీ బాధ్యత తీసుకోకపోతే ఏంటా పరిస్థితి? బాధ్యత లేనట్లుగా బ్రతకద్దు, బాధ్యత తెలియనట్లుగా బ్రతకద్దు. పిల్లల విషయంలో, గద్దింపు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబాన్ని కట్టుకో, కుటుంబాన్ని చక్కపరుచుకో. భర్త ఒకవేళ తప్పు చేస్తే భార్యగా నీవే ఎదురెళ్ళి ఏం చేయాలి తెలుసా? భర్తకు ఎదురు నిలబడాలి. ఎలా? ఆటంకంగా కాదు, అడ్డుబండగా కాదు, జ్ఞానముతో భర్తకు ఎదురెళ్ళాలి. మనం అబీగయలు, నాబాలు వారిద్దరిని గురించి చదువుతాం కదా. నాబాలు గురించి రాయబడినటువంటి పేరేట తెలుసా? మొరటివాడు. అబీగయల్ అంటే స్వస్థ బుద్ధి గలది, సుబుద్ధి గలది. ఈ సుబుద్ధి కలిగినది మొరిటోడికి ఇచ్చి వివాహం చేశారంట. వాడి గుణం మొరిటితనం. ఏ మాత్రం కూడా బాధ్యత లేదు, ఏ మాత్రం కూడా కనికరం లేదు, ఏ మాత్రం కూడా విచక్షణ శక్తి లేదు. అలాంటి వాడికి ఒక మంచి గుణం కలిగినటువంటి స్త్రీనిస్తే ఏం చేసిందో తెలుసా? ఆపత్ సమయంలో ఆమె అతనికి ఇల్లు అడ్డుపడిందండి కదా.
దావీదు కత్తి తీసి నిలబడితే దావీదుకు ఎదురు వెళ్ళి నిలబడి ఏం చేస్తుందో తెలుసా? నీ దాసురాలిని కనికరించని దావీదు పాదాల మీద నిలబడింది. ఏంటో తెలుసా? ఆమె ఆస్తిపరురాలు, కోటీశ్వరరాలు, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి ఒక చక్కటి స్త్రీ. ఆ స్త్రీ నివాసం లేకుండా చెట్లమ్మట పొట్లమ్మట తిరుగుతున్నటువంటి దావీదు దగ్గర మోకరించి ఏం చేసిందో తెలుసా? నీ దాసురాలినైనా నా కుటుంబం మీద నువ్వు కనికరం చూపించయ్యా అని జ్ఞానముతో వివేచనతో ఇల్లు ఏం చేసింది తెలుసా? తన కుటుంబాన్ని కాపాడుకుంది. ఈనాడు ఆ జ్ఞానం ఎవరికి ఉంటుంది? అందమైతే ఉంటది, రంగులు పూసుకుంటున్నారు, మేకప్లు వేసుకుంటున్నారు, లేనిపోయిన తతంగం చేసి అందాన్ని అందం తెచ్చుకోవడం మంచిదే, అందంగా ఉండడం మంచిదే. కానీ అందముతో పాటు ఏం కావాలో తెలుసా? ఏం కావాలమ్మా చెప్పాలి. పురుషులు వద్దనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నా మాటలు? పర్లేదండి, చెప్పచ్చంటారా ముగిచ్చేయమంటారా? చెప్పచ్చంటారా ముగిచ్చేయమంటారా? అర్థమవుతుందా? ఎందుకు తెచ్చిన గోల, లేనిపోయిన తతంగం. ఏమండి, ఏదో చక్కగా ఆశీర్వాదాల గురించి చెప్పుకుంటే మా బతుకులు ఇలా సాగేవి, కానీ జ్ఞానం అంటాడు, తెలివి అంటాడు. అసలు దాంతో పెద్ద పనే ఉంది. అసలు ఈ రోజుల్లో ఏం కావాలి చెప్పండి కదా? నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి భౌతికపరమైన ఎంత ఉన్నా కానీ ఆత్మీయంగా జ్ఞానం లేకపోతే అది సున్నా. అర్థమవుతుందండి? ఆత్మీయంగా జ్ఞానం లేకపోతే అది సున్నా. జ్ఞాపకం చేసుకున్న ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారమున, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి దినమున నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. నాబాలు అనేటువంటి మొరటివాడు, అబీగేల్ అనేటువంటి ఒక మంచి బుద్ధి కలిగినటువంటి స్త్రీ వెళ్ళి దావీదు ముందు నిలబడితే దావీదు ఏం చేశాడు తెలుసా? తన కత్తి కోపంతో తీశాడు. అలాగే తన కత్తిని ఏం చేశాడు తెలుసా? శాంతముతో తన కత్తిని వెనక్కి ముడిచాడు. ఎవరిని బట్టి? ఒక స్త్రీ నడిచిన మార్గమును బట్టి, ఒక స్త్రీకి ఉన్నటువంటి ఒక విచక్షణ జ్ఞానాన్ని బట్టి, వివేచన శక్తిని బట్టి ఆ కుటుంబం పతనం కాకుండా, ఆ కుటుంబం ముక్క చెక్కలు కాకుండా, ఆ కుటుంబంలో ఎవరు చనిపోకుండా కాపాడుకోగలిగినది ఒక స్త్రీ అని నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? ఒక ఇంటిని కట్టాలంటే పురుషుడి వల్ల కాదు, స్త్రీగా నువ్వే బాధ్యత తీసుకోవాలి. పురుషుడి పని ఏంటంటే పగలంతా కష్టపడి 4 రూపాయలు తెచ్చి నీ చేతికి ఇవ్వడమే తప్ప, అర్థమవుతుందా? 4 రూపాయలు తెచ్చి చేతికి ఇవ్వడమే తప్ప కుటుంబ బాధ్యత తెలియవు. పురుషుడు లేని స్త్రీ అన్న కుటుంబాన్ని కట్టుకున్నదేమో గాని స్త్రీ లేని పురుషుడు తన కుటుంబాన్ని, తెలుసా? ఇంతేనా? కరెక్టేనండి. ఒక స్త్రీ అన్న కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుంది, ప్రయాసపడి కట్టుకుంటుంది, కానీ పురుషుడు కట్టలేడు. జ్ఞాపకం చేద్దాం, స్త్రీలుగా కుటుంబపు బాధ్యత కలిగి మనం ఎలా ఉండాలో తెలుసా? జ్ఞానము, వివేచన మనం కలిగి ఉండాలి. జ్ఞానం లేనటువంటి పక్షిని దేవుడు ఈ దినాన నీ ముందు కళ్ళ ముందు పెట్టాడు. దాన్ని బట్టి నువ్వే నేర్చుకోవాలి. దానికి లాగా ఉండకూడదని మనము నేర్చుకోవాలి. తర్వాత వాక్య భాగాన్ని మనం చూడండి. 14 సామెతల గ్రంథం 14వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చదివితే, ఎవరంటమ్మా ఇల్లు కట్టేది? ఎవరు? అందగత్తి కదూ. ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? మాటకారితనం ఉండాలి కదూ. ఇల్లు కట్టాలంటే ఏంటి? నలుగురి మీద పడేటువంటి బలం ఉండాలి కాదు. కాదు. ఒక ఇంటిని కట్టే విధానం ఎవరో తెలుసా? జ్ఞానవంతురాలు ఇల్లుని కట్టుకుంటారు. జ్ఞానంతో ఇల్లు కట్టేటువంటి ఆ స్థితిని ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. జ్ఞానంతో ఇల్లుని కట్టుకోవాలి, ఇంటిని కట్టుకోవాలి. సొలొమోను అదే అంటున్నాడు 31:10, కుమారుడా, గుణవతి అయిన భార్యను సంపాదించుకో. ఆ గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది తెలుసా? తన ఇంటిని చక్కగా కట్టుకుంటది, తన కుటుంబాన్ని కట్టుకుంటది, తన వ్యవస్థను కట్టుకుంటది, తనకి ఇవ్వబడిన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడినటువంటి వాడు తన ఇంటి వారి నడకను ఆమె కనిపెట్టిద్దంట. అంతేనండి, ఇంటి వారి నడకను ఏం చేసిద్ది? బాగుగా కనిపెట్టిద్ది. కుటుంబాన్ని కట్టడం అంటే డబ్బులు తీసుకొచ్చి పోగు చేయడం కాదు. ఇంటి వారి యొక్క పరిస్థితిని జాగ్రత్తగా కనిపెట్టింది. ఎవరి అడుగులు తడబడుతున్నాయో, ఎవరి అడుగులు లోకానుసారంగా వెళుతున్నాయో, ఎవరి అడుగులు పాపం వైపు వెళుతున్నాయో, ఎవరి అడుగులు శాపం వైపు వెళుతున్నాయో, ఎవరి అడుగులు నష్టం వైపు వెళుతున్నాయో వారిని గమనించి వారి నడకను, అంటే వారి యొక్క నడవడికను, వారి వైఖరిని కనిపెట్టి ఏం చేస్తుందో తెలుసా? చక్కగా వారిని సరి చేస్తా ఉంటది.
తల్లి, ఇంతవరకు నీ బిడ్డలకు కూర్చోబెట్టి మాట్లాడే విషయం నువ్వు ఎప్పుడైనా చేసావా? నీ బిడ్డలకు మాట్లాడే విషయం, వారి నడకను గమనించే విషయం, కుమార్తెగా కుమారుడిగా దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల విషయంలో బాధ్యత కలిగి ఉంటున్నావా? బాధ్యతను కలిగి జీవిస్తున్నావా? చదవండి మాట ఏముంది? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఏం చేయాలి? నువ్వు జ్ఞానంతో నీ బిడ్డలను చక్కపరుచుకోవాలి. లోకంలో ఎంతో మంది పాపంలో పడిపోతున్నారండి. అర్థమవుతుందా? ఎంతో మంది యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎంతో మంది యవన బిడ్డలు తమ బ్రతుకులను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలు పతనమైపోతున్నాయి, అల్లరి పాలైపోతున్నాయి, రోడ్డుని పడుతున్నాయి. ఎంతో భక్తిగా బ్రతికిన వారైనా సరే, ఎంత మంచిగా బ్రతికిన వారైనా సరే, కుటుంబ వ్యవస్థలో అవకతవకలను బట్టి కుటుంబము నేడు రోడ్డు పాలున పడుతున్నది. జ్ఞాపకం చేసుకోండి. ఆ స్థితిలో మన కుటుంబం ఉండకుండా మనం ఏం చేయాలి తెలుసా? జ్ఞానవంతురాలుగా మనం మార్చబడాలి. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం? దేవుని దగ్గర నుంచి వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం. నిత్యం దేవుని భయం ఉండాలి. మనకి నిత్యం దేవుని భయం చేత నడిపించబడాలి. ఆదివారం ఒక్కరోజు సంఖ్యలో బైబిల్ పెట్టుకొచ్చినంత మాత్రాన అది దేవుని భయం కాదు. ఏదో ప్రార్థన పెట్టినంత మాత్రాన, పాట పాడినంత మాత్రాన దేవుని భయం ఉన్నట్లు కాదు. ఉదయకాల ప్రార్థన, సాయంకాలం ప్రార్థన చేసుకున్నాం కదా, దేవుని భయం ఉన్నట్లు కాదు. దేవుని భయము అణువణువున నింపబడాలి. దేవుని భయము అణువణువున ఉండాలి. ఆ భయం ఏం చేస్తుందో తెలుసా? నీ మీద నీ కుటుంబం మీద కాపుదల. ఆ భయము లోకములో ఉన్న భయాలకును దేవుని యందు ఉన్నటువంటి భయానికి వ్యత్యాసం వేరు. లోకంలో ఉన్న భయం ప్రతి చిన్నదానికి భయపడింది. దొంగ వస్తున్నా, ఏదైనా చిన్న అపాయం జరిగిందో, ఏదో బలహీనత, వాటిని బట్టి భయపడింది. కానీ దేవుని యందు భయం ఏం చేస్తుంది తెలుసా? పాపానికి దూరంగా నిన్ను ఉంచింది, చెడుతనానికి దూరంగా ఉంచింది, నష్టపరిచే వాటికి దూరంగా ఉంచింది. పౌలు భక్తుడు అంటాడు కదా, నీ దేహమును పాడు చేయు వాటికి దేవుని భయం ఏం చేస్తుంది తెలుసా? దేవుని భయం నిన్ను దూరంగా ఉంచింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకున్నట్టయే అది మేలని వాక్యం రాయబడింది కదా. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చెడుతనమును అసహించుకోవాలి, పాపాన్ని విసర్జించాలి. లోకంలో జరుగుతున్న వాటిని బట్టి నువ్వు నీ మనస్సు నొప్పించబడి నీ కుటుంబం అలా ఉంటుందేమో, నీ బిడ్డలు అలా ఉంటున్నారేమో, నీ కుటుంబంలో పరిస్థితులు అలా ఉంటున్నాయేమో, లోకానుసారంగా లోకపు సంబంధమైనటువంటి వ్యక్తుల కుటుంబాల్లో ఉన్నట్లుగా నీ కుటుంబంలో కూడా ఒకవేళ ఉంటున్నాయో లేదో పరిశీలించుకొని ఏం చేయాలో తెలుసా? కుటుంబాన్ని జాగ్రత్తగా జ్ఞానంతో మన ఇంటిని మనం కట్టుకోవాలి. అలా కట్టుకున్న నాడే దేవుని ప్రదేశము నెరవేర్చబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. అబ్రహాము, శారమ్మ కుటుంబం, చక్కటి కుటుంబం కదా. అలాగే ఆ తర్వాత ఇస్సాకు, రెబ్కాల కుటుంబం, అలాగే యాకోబు తన భార్యలు, వారి కుటుంబం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మాదిరికరమైన కుటుంబాలు ఉన్నాయి. అర్థమవుతున్నాయా? మాదిరి చూపకూడనటువంటి, మాదిరిగా ఉండకూడవలసినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. వాక్య భాగాన్ని చదివితే, వాక్యాన్ని అనుదినం ధ్యానిస్తూ ఉంటే వాక్యమే మనకు చెబుతూ ఉంటది మనం ఎలా ఉండాలి, మన కుటుంబం ఏ మాదిరిగా ఉండాలి. లోకస్తులు ఉన్నట్లుగా, లోకానుసారమైనటువంటి వ్యక్తులు ఉన్నట్లుగా మనం ఉండకూడదు. లోతు భార్య ఆశించినట్లుగా నీవు ఆశించకూడదు. లోతు బిడ్డలు పాపం వైపుకి వెళ్ళినట్లుగా నీ బిడ్డలు ఉండకూడదు. లోతు జీవితం, లోతు కుటుంబం పతనమైనట్లుగా నీ కుటుంబం పతనం అవ్వకూడదు. అలా ఉండకుండా ఉండుటకు నువ్వేం చేయాలో తెలుసా? జ్ఞానముతో నీ కుటుంబాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇల్లును చూసుకొని ఏం చెప్తారు? ఏదో అంటారు కదా వెనకటి సామెత, అన్నీ నేను చెప్పేస్తే బాగోదని. మంచిదన్నా, చాలా బాగా చెప్పావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేనా కదా? ఇంటిని చూసి ఏం చూడాలి? ఇల్లు ఎంత చక్కగా ఉంటే ఆ ఇల్లాలు, కొన్ని ఇల్లు ఉంటాయి ఎలా ఉంటాయండి, ఆ పందులు గుడిసెల కన్నా కొంతమంది ఇల్లు మరీ ఇదిగా, అంటే వేరే విధానం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో నువ్వు జ్ఞానంతో ఉంటున్నావా లేదా పరిశీలన చేసుకున్నావు. భక్తుడైనటువంటి పౌలు తీతుకు రాసిన పత్రికలో కొన్ని మాటలు రాస్తుంటున్నాడు. చూడండి, నేను ఇక ముగింపులోనికి వచ్చేసాను. 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక
2వ అధ్యాయము 2 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఏలయనగా మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు చదవమ్మా, లోపము లేని వారనై ఉండవలననియు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగులు మద్యపాన శక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడనుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచి వారినై ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఏం చేయాలంటండి? మంచి ఉపదేశము. తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తుంటున్నాడు, అయ్యా వృద్ధ స్త్రీలకి మాట చెప్పండి. ఎలా ఉండాలి వృద్ధ స్త్రీలు? ఏమంటే మిగుల మద్యపాన శక్తి కలిగి ఉండి అటు ఇటు తిరగక ఎలా ఉండాలో తెలుసా? యవ్వన స్త్రీలకంట ఏమి నేర్పాలో తెలుసా? యవన స్త్రీలకు, యవనంగా కట్టబడినటువంటి యవన స్త్రీలకంట భర్త ఎడల ఎలా ఉండాలో, పిల్లల ఎడల ఎలా ఉండాలో జ్ఞానాన్ని నేర్పించాలంట. వయసు అనుభవం ఉందనుకోండి, వయసులో కొంచెం వయసు పెద్దవారు అనుకోండి, యవనంగా కట్టబడుతున్నటువంటి కుటుంబానికి వెళ్ళి ఏం చెప్పాలో తెలుసా? ఏమి నేర్పించాలో తెలుసా? ఏమని వాళ్ళకు తెలియపరచాలో తెలుసా? వయసు అనుభవం కలిగిన వారు, యవనంగా నూతనంగా కట్టబడిన వారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలో తెలుసా? భార్య భర్త దగ్గర ఎలా ఉండాలో నేర్పించాలి. బిడ్డల దగ్గర తల్లిగా ఎలా ఉండాలో నేర్పించాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి పురుషులకు కూడా వాక్యం చెప్తున్నాడు, అయ్యా మీరు యవన బిడ్డల దగ్గరికి వెళ్ళి ఎలా ఉండాలో, వారు ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో అనుభవాలతో కూడిన మీ జీవితాన్ని వారి ముందు పెట్టండి. వ్యర్థమైన వాటిని వారికి పరిచయం చేయొద్దు, వ్యర్థమైన వాటిని వారికి చెప్పొద్దు. యవనంగా కట్టబడిన, నూతనంగా కట్టబడిన ఆ కుటుంబానికి, ఆ బిడ్డలకు మీరు నేర్పవలసింది ఏంటో తెలుసా? ఇదిగో మీ అనుభవాలతో మీరు నేర్చుకున్నటువంటి పాఠాలను వారికి నేర్పితే, ఒక స్త్రీ భర్త దగ్గర ఎలా ఉండాలో, ఒక స్త్రీ భార్య దగ్గర ఎలా ఉండాలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలంట నేర్పియాలంట. వాళ్ళకి నేర్పుతున్నారు. ఎప్పుడైనా నేర్పించారా? ఎప్పుడైనా తెలియపరిచారా? పౌలు భక్తులు తీతుకు రాసిన పత్రికలు, అయ్యా తీతు ఈ కుటుంబాన్ని కట్టుకునే ఈ యొక్క విధానం నేర్పించమని వాళ్ళకి చెప్పు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కొండె కత్తులై తిరుగుతున్నారు. ముసలితనంతో ఉన్నవాళ్ళు వారి వృద్ధాప్యాన్ని, వారి అనుభవాలను వారు ప్రక్కన పెట్టి లోకానుసారంగా తిరుగుతున్నారు. అలా కాదు, యవనస్తులకు మాదిరితనాన్ని నేర్పించాలి. మాదిరి బ్రతుకు బ్రతకాలి. వృద్ధాప్యంలో నువ్వు చేసిన భక్తి, వృద్ధాప్యంలో నువ్వు కట్టుకున్న ఆ కుటుంబపు వ్యవస్థ విధానాన్ని బిడ్డలకు, ఆ యవన దంపతులకు, నూతన దంపతులకు లేదా యవనస్తులకు తెలియపరిస్తే వారు ఒక కుటుంబంగా మారిన తర్వాత నువ్వు చెప్పినటువంటి విషయాలను జ్ఞాపకం పెట్టుకొని చక్కగా వాళ్ళు తన కుటుంబాన్ని కట్టుకుంటారు. అర్థమవుతుందండి? టీచర్ లేకుండా పాఠాలు నేర్చుకుంటారా? టీచర్ లేకుండా పాఠాలు నేర్చుకుంటారా? గురువు లేకుండా శిష్యుడు ఎవడైనా విద్యను అభ్యసించుకోగలడా? కదా. ఇప్పుడు గురువు అయినా ఉపాధ్యాయుడైనా ఎవరో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్నవారే. నూతనంగా యవనస్తులు తయారవుతుంటే యవన బిడ్డలకు ఏమి నేర్పాలో తెలుసా? నువ్వు ఒక ఇంటికి వెళ్ళాల్సిందానివి, ఒక ఇంట్లో నువ్వు ఒక బాధ్యత స్వీకరించాల్సిందానివి. ఇదిగో జ్ఞానంతో మసులుకో, చక్కగా తెలివితో ఉండు, వివేచన శక్తి ఉండు. అప్పుడప్పుడు అల్లర్లు జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, ఇలాంటి అవకతవకలు వస్తూ ఉంటాయి. జ్ఞానంతో ఉండు. ఇదిగో నా జీవితంలో ఇలాంటివి వచ్చినాయి, ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి, ఇలాంటి అనుభవాలు ఎదురైనాయి. అప్పుడు నేను నేర్చుకున్నటువంటి పాఠం, నేను నేర్చుకున్నటువంటి విధానం, నేను సరి చేసుకున్నటువంటి విధానం ఇది 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 అని ఏం చేయాలి తెలుసా? యవనస్తులైన బిడ్డలకు నేర్పించాలి. చెప్పమంటే తెల్లవారులు ఆలట్ట ఈళ్ళెట్ట అని పనికిమాలిన కబుర్లని చెప్తారు. కానీ అమ్మా నువ్వు ఒక ఇంటికి వెళ్ళాల్సిన దానివి, గిన్నెలు ఇలా తెవడం నేర్చుకో, ఇల్లు ఇలా ఓడవడం నేర్చుకో. తెల్లరగట్ట ఎన్నింటికి లేగాలి? 9ంటికి లేగాలి. అది అసలు భారతదేశపు యొక్క స్త్రీ సాంప్రదాయం అదండి. అంతేనా? ఎన్నింటికి లేగాలి? పోనీ కనీసం 8ంటికన్నా
పెద్ద తల్లి గారు చెప్తున్నారు 6ంటికి లేగాలని. కొంతమంది గడియారాలు తిరిగిపోయినా కూడా లేగడం కష్టం, కొంతమంది లెగుస్తున్నారు లేండి కదా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఏం చేయాలి తెలిస్తే యవనస్తులకి ఈ విషయాలు నేర్పాలంట. వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి ఏమండి ఆ విషయాలు ఈ విషయాలు, ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు, ఆ ఇంట్లో ఏం జరిగింది ఈ ఇంట్లో ఏం జరిగింది, ఈ యొక్క పనికి మాల చెత్తంతా పక్కన పెట్టి నీ అనుభవాన్ని నీ యొక్క జ్ఞానాన్ని యవన బిడ్డలకు నేర్పిస్తే వారు నేర్చుకొని ఒకంత వారు కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటారు. అలా నేర్పేవాళ్ళు లేకే, నేర్పినా వినేవాళ్ళు అసలు చెప్పేవాళ్ళే లేరండి ఈ రోజుల్లో. చెప్పినా వినేవాళ్ళు లేరండి ఈ రోజుల్లో. ఎవరికి వాళ్ళకు ఏమండి వారి జ్ఞానం ఎక్కువైపోయి, వారి తెలివితేటలు ఎక్కువైపోయి సొంత జ్ఞానంతో కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మధ్యలో వారి కుటుంబ వ్యవస్థలో అవకతవకలు ఏర్పడినప్పుడు దాన్ని సరి చేసుకోవడం ఎలాగో తెలియక చాలా మంది కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే, తక్కువ సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వయసులోనే ఏమైపోతున్నారు తెలుసా, కుటుంబాన్ని పతనాన్ని చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడమో, గొడవలు పడి విడిపోవడమో జరుగుతూ వస్తుంది. అర్థమవుతున్నాయి ఆ మాటలు? అర్థమవుతున్నాయండి. జ్ఞానవంతురాలుగా మనం బ్రతకాలి, జ్ఞానంతో మనం ఎదుటి వారికి నేర్పించేటట్లుగా కూడా ఉండాలి. అమ్మా ఈ సమయంలో ఇలా ఉండు, భర్త కోపపడినప్పుడు ఇలా ఉండు, భర్త మాటను గమనించు, భర్త నడవడికను గమనించు. కోపపడే సంగతులుంటే నువ్వు పిచ్చగా నువ్వు కోపపడమాక. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అటు పక్క కోపం ఉండి ఇటు పక్క డబల్ కోపం ఉంటుంది కదండి కదా. అలాగే ఉంటారు కొంతమంది కుటుంబాలు. భర్త కోపపడ్డాడు అనుకో, భార్య ఏం చేయాలి? అది కూడా పురుషులే చెప్తున్నారు. కనీసం ఒక్కళ్ళ నోటన్న వస్తా అనుకోండి, అది కూడా మా పురుషులే. సద్దు కూడా మా పురుషులకి ఏదో చెప్తున్నారు సమయాలు. చూసారా, మా పురుషులకేనండి అంత పట్టింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దగ్గరగా చెప్దామా? మీరు ఏ విషయంలో రాజీ పడరు కదూ, ఏ విషయంలో రాజీ పడరు కదా. అవసరమైతే భర్తకు పస్తులన్నా ఉంచుతారు కానీ అస్సలు రాజీ పడే ప్రసక్తే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ కష్టకాలంలో, గ్యాస్ కష్టకాలంలో పాపం సమయాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో నేను కళ్ళారా చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు గ్యాస్ కష్టకాలంలో ఎన్ని శ్రమలో, నేను నువ్వు తెచ్చి పెడితేనే నేను వండి పెడతాను అన్నట్లుగా. పెట్రోల్ కూడా ఈ కష్టాలన్నీ ప్రారంభమైనలేండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏం చేయాలో తెలుసు, తీతుకు రాసిన పత్రికలో ఒక కుటుంబ వ్యవస్థలో, ఒక కుటుంబం కట్టే విధానంలో భక్తుడైనటువంటి పౌలు ఈ కుటుంబ వ్యవస్థకు పనికొచ్చే విషయాలు చెప్పండి. కొండి కత్తెలై తిరగద్దు, చాడీలు మారిగా తిరగద్దు, అక్కడెక్కడికి వెళ్ళొద్దు. నీ కుటుంబంలో యవనస్తులైన నీ బిడ్డలకు నువ్వేం చేయాలి తెలుసా, జ్ఞానముతో వారికి బోధించాలంట. వృద్ధాప్యంలో ఉన్న తల్లులు ఏం చేయాలి తెలుసా, యవనస్తులకి యవన బిడ్డలకు మీ అనుభవాలను నేర్పాలంట కుటుంబాన్ని గట్టుకునేటువంటి విషయంలో. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. కింద ఉన్నటువంటి మరో మాట ఉంది, ఎవరో తెలుసా, 3 రాలు మాట వినకుండా మూర్ఖంతో తిరిగేటువంటి స్త్రీ అంట ఏం చేసిందో తెలుసా, తన చేతులతో తన ఇంటిని పెరికివేసు. ఇప్పుడు వరకు విన్న మాటలను బట్టి మనం ఎవరమో మనకి అర్థం కాదు. ఎవరు మనం? ఇంటిని కట్టేవారమా, లేకపోతే మన చేతులతో మన ఇంటిని మనం పెరికి వేసుకునేవారమా? ఇంటిని కట్టుకునేటువంటి విధానంలో మనం ఉండేవారిగా ఉంటున్నామా? మన ఇంటిని మనం పతనం చేసుకునేవారిగా ఉంటున్నామా? పెద్దలు చెప్పినా విననటువంటి వారు ఉన్నారు. కొంతమంది బుద్ధి వాక్యాలు చెప్పినా వినకుండా తమకు నచ్చినట్లుగా మూర్ఖంగా ప్రవర్తించేటువంటి వారు ఉన్నారు. కుటుంబాన్ని చక్కబడాలంటే ఒకరి సహాయం అవసరం, కుటుంబం చక్కపరచబడాలంటే ఒకరి జ్ఞానం అవసరం, కుటుంబం చక్కపరచబడాలంటే ఒకరి అనుభవం అవసరం. పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు. పెద్దలు ఎవరైనా నీకు నేర్పినప్పుడు, పెద్దలు ఎవరైనా నీకు తెలియపరిచినప్పుడు అది స్వీకరిస్తే ఒకంత నీ కుటుంబాన్ని కట్టుకుంటాం. అర్థమవుతుందండి? ఎందుకు పెద్దలు చెప్తారు? పతనం అవ్వాలని చెప్తారా? నాశనం అవ్వాలని చెప్తారా?
నీ కుటుంబం, నీ జీవితం నష్టాల పాలవని చెప్తారా? కుటుంబాన్ని కట్టుకుంటే ఆ కట్టబడిన కుటుంబాన్ని బట్టి ఒకంత వారు కూడా అమ్మా నా మాటిని ఇలా కట్టుకుందన్న ఒక సంతోషం వారిలో కూడా ఉంటదనేటువంటి ఒక అభిప్రాయంతో కొంతమంది జ్ఞానంతో మంచితనంతో చెప్పేటువంటి మాటలు నువ్వు స్వీకరించగలిగితే నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకుంటావు. అర్థమవుతుందండి? అప్పు ఇచ్చేవాడు కూడా కింద చేస్తాడు తెలుసా? కింద చేస్తాడు తెలుసు, ఎవరికి కనబడకుండా షరతులు వర్తిస్తాయి అనే మాట రాస్తాడు. బ్యాంకులు ఏమంటాడు, 0%కే మీకు వడ్డీ ఇస్తాం, మీరు వడ్డీ కట్టవలసి లేదు, లేకపోతే ఇలా అనేటువంటి ఆఫర్లన్నీ పైన రాసి ఎక్కడో ఒక మూల ఏం రాస్తారు తెలుసా? నిబంధనలు, షరతులు ఉంటాయి, జాగ్రత్త. షరతులు లేకుండా నువ్వు పొరపాటున వెళ్ళి నీ కొరికి పైన కనపడినటువంటి ఆ ఆఫర్లే, ఆ మేలైనటువంటి వాడిని చూసుకొని తొందరపడిని వెళ్ళావనుకో, కింద ఏముంటది? కనపడకుండా షరతులు వర్తిస్తాయి అనేటువంటి మాటను కనుక నువ్వు చదువుకోలేదనుకో ఏమవుతుందో తెలుసా? వెళ్ళి ఆ బ్యాంకుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇరుక్కుపోతావు, కట్టలేక. ఏమండి, నీ జీవితము కష్టాల బారిన పడిపోద్ది. జాగ్రత్త. పెద్దలు నీకు నేర్పించేటువంటివి లేదా అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. దావీదు అదే చేశాడంట. తన యవ్వన వయస్సులో ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ పెద్దల గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల కాపర దగ్గర కూర్చుంటే గొర్రెల కాపరులు చెప్తూ ఉండేవాళ్ళంట. ఏమంటే తమ అనుభవాలు చెప్తూ ఉంటే తమకు ఉన్నటువంటి ఆ నేర్చుకున్నటువంటి విషయాలను దావీదు వాళ్ళకి చెప్తూ ఉంటే దావీదు విని దావీదు అనుకునేవాడంట, యెహోవా నాకు కాపరిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసమో తెలుసా? వారు తమ అనుభవాల్లో ఎక్కలేని స్థితిని నేను నా దేవుని ద్వారా నేను ఎక్కాలి అనేటువంటి ఆ యొక్క విషయంలో తాను యెహోవాను తనకు కాపరిగా చేస్తాను. ఈ మధ్యాహ్న కాల సమయం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ వస్తున్నది. జ్ఞానంతో మనం ఇల్లును కట్టుకోవాలి. జ్ఞానం ఎలా వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానము ద్వారా మనం ఏం చేసుకోగలం? ఇల్లును కట్టుకోగలం. తెలివి లేకుండా, వివేచన లేకుండా ఒక పక్షిని దేవుడు తయారు చేశాడు. అది తన కష్టార్జితము, ఏమంటే తన శ్రమ ధూళి పాలు అవుతున్నదన్న జ్ఞానము కూడా లేకుండా తన స్వేచ్ఛగా తాను తిరుగుతూ ఉంటది. చాలా మంది కుటుంబాల్లో భర్త పట్టించుకోక కుటుంబాలు, భార్య పట్టించుకోక కుటుంబాలు, బిడ్డలు పట్టించుకోక కుటుంబాలు ఎన్నో 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 దారుణమైనటువంటి పరిస్థితులకు వెళుతుంది. క్రైస్తవ జనాంగమా, మనము లోకానుసారులం కాదు, ఆత్మానుసారులం. మనకి నీతి నియమాలు ఉన్నాయి, మనకి దేవుని వాక్యం ఉన్నది, దేవుడు విధించిన కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడల ప్రకారం మనము జాగ్రత్తగా మనుషులుకొని మన కుటుంబాన్ని కట్టుకోవాలి. లోకానుసారులుగా తిరిగినట్లుగా ఇష్టానుసారంగా తిరగడానికి మనకు ఏమండి హక్కు లేదు. మనకు దేవుడు విధించిన కొన్ని కట్టడలు ఉన్నాయి. దాని ప్రకారంగానే మన ఇంటిని మనం కట్టుకోవాలి. మన నియమంలోనే, మన కట్టుడలోనే మనం ఉండాలి. అంతేగాని లోకం ఆకర్షించిందని పోకూడదు, స్నేహం రమ్మందని పోకూడదు, ఎవరో నిన్ను ప్రేమించారని వారి వెనకాల నువ్వు పరిగెత్తకూడదు. లోకము బహు భయంకరమైనది. దాని జోలికి మనం పోకుండా ఉండాలంటే దేవుని వాక్యమే మనల్ని చుట్టూ కంచి వేసింది. అనుదినం దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా గడపండి. రాత్రి పూట కుటుంబ ఆరాధన పెట్టుకోండి. అర్థమవుతుందండి? కుటుంబ ఆరాధనే మన కుటుంబాన్ని గట్టిద్ది. కుటుంబ ప్రార్థన లేదనుకో, ఆ కుటుంబ ప్రార్థన లేని కుటుంబాలు కట్టబడవు. భార్య ఒక పక్కన, భర్త ఒక పక్కన, బిడ్డలు ఒక పక్కన ఇలా ఉంటే అది ఐక్య కుటుంబం కాదు. ఎక్కడైతే 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటానన్నాడు. నీవు, నీ బిడ్డలు, నీ భర్త కలిసి కుటుంబంగా ఐక్యతగా ఇలా కూడుకుంటే దేవుడు నీ కుటుంబంలో ఉంటాడు. దేవుడు ఉన్న కుటుంబము, దేవుడు ఉన్న ఇల్లు ఆశీర్వాదాలతో ఉంటది. పేతురు అంటున్నాడు, బోధకుడా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మా శ్రమను, మా అనుభవాన్ని మేము వాడుకున్నామయ్యా, మనం తెలివితేటలు మేము వాడుకున్నామయ్యా, మా సామర్థ్యాన్ని మేము వాడుకున్నామయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా మాకు ఏ ప్రయోజనం దొరకలేదు. అయినను నీ మాట చొప్పున ఆ రోజు, ఆ తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు ఆ పడవలో కాలు పెట్టాడండి. రాత్రంతా పడిన ప్రయాస ఏమండి వారిది వృధా అయిపోయిన ఆ ఒక్క అడుగు ఆయన పెట్టాడంతే, ఆ ఒక్క నిమిషం అడుగు పెట్టాడంతే. ఏమండి వారి యొక్క వలలు పెగిలిపోయేంత విస్తారమైనటువంటి చేపలు వారు పట్టారండి. యేసు ఉన్న ఇల్లు ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం. యేసయ్యను ఆహ్వానించేది ఏంటో తెలుసా? నీ కుటుంబంలో జరిగేటువంటి ఆ యొక్క దేవునికి అనుకూలమైనటువంటి కార్యక్రమాలే. కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, కుటుంబంగా కలిసి దేవుని సన్నిధిలో సమకూర్చబడాలి. బిడ్డలతో మాట్లాడే విధానం, భర్తతో మాట్లాడే విధానం,
కుటుంబాన్ని నడిపించుకునే విధానం, రాబడుతున్న ఆదాయాన్ని వాడే విధానం సమస్తము జ్ఞానము ద్వారా, వివేచన ద్వారా చేయగలిగితే నీ కుటుంబము 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. అంతేనండి? అట్టగా చెప్పాలా? ఇంకేమైనా మార్చి చెప్పాలా? 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. నీ కుటుంబం ఇక్కడే కాదు, పరలోక రాజ్యంలో కూడా స్థిరపరచబడేటట్లుగా దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. మన మూల పాఠానికి వెళదాం. 24వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి మాట. మన మూల పాఠానికి వెళదాం. అక్కడ రాయబడినటువంటి మాట, జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన ద్వారా ఏం స్థిరపరచబడిందండి? వివేచన ద్వారా కుటుంబం స్థిరపరచబడింది. కట్టేది జ్ఞానం అయితే స్థిరపరిచేది ఏంటండి? స్థిరపరిచేదేంటి? వివేచన శక్తి కలిగి ఉంటే నువ్వు కట్టుకున్న కుటుంబము ఏమైందో తెలుసా? అది స్థిరపరచబడింది. ఆకాశమును భూమిని పునాది వేసి కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఆకాశము భూమి వేసిన చోటే ఎలాగైతే స్థిరంగా ఉన్నదో, ఇదిగో నీవు వేసిన యొక్క పునాది, ఈ స్థిరత్వము నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్థిరత్వం అలాగే ఉండేటట్లుగా వివేచన కలిగి నీ కుటుంబాన్ని స్థిరపరచుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని అంచెలంచులుగా అభివృద్ధి పరుస్తాడు. ఈ దినం ఈ మాటలని హృదయంలో పెట్టుకొని జ్ఞానముతో మసులుకుందాం. జ్ఞానవంతురాలుగా మనం ఉందాం. జ్ఞానం కావాలంటే అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు? నన్ను అడుగండి, నేను మీకు జ్ఞానమును అనుగ్రహిస్తాను. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఏ కుటుంబమో, ఏ వ్యక్తో దేవుడు ఆ వ్యక్తిని బట్టి ఆ కుటుంబాన్ని కడతాడు. లోకానుసారమైనటువంటి జీవితంలో నువ్వు జీవించి ఇంకా లోకానుసారంగానే నువ్వు బ్రతకమాక. దేవుడు కోరుకున్నట్లుగా నీ కుటుంబాన్ని కట్టుకునే విధంగా నీవు ఈ దినాన మార్పు చెందు. ఇంకా నీ కుటుంబంలో అవకతవకలా, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ కుటుంబ స్థితిగతుల్లో మధ్య ఏదో గలిబిలి జరుగుతుందా? అయితే జ్ఞానంతో మసులుకొని నీ కుటుంబాన్ని కట్టుకునేటట్లుగా దేవుని ముందు మోకరిల్లి ప్రార్థన చేయడం నేర్చుకో. శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, కుటుంబంలో ఏమైనా పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి, దేవా నాకు జ్ఞానం నీవు, ఈ పరిస్థితిని ఎలా చక్కపరచాలి, ఈ పరిస్థితిని ఎలా చక్కపరచాలయ్యా, ఈ కుటుంబాన్ని ఎలా చక్కపరచాలయ్యా? సొలొమోను అడగలేదా? దేవా, ఇశ్రాయేలునటువంటి నీ ప్రజలు అయ్యా లెక్కకు సంఖ్యకు మించినటువంటి బలము కలిగిన ఈ సైన్యాన్ని నడిపించాలంటే నా వల్ల కాదు ప్రభువా, నాకు జ్ఞానము దయచేవా అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు. తన పరిపాలనలో ఎక్కడా కూడా యుద్ధాలు జరగకుండా సుభిక్షంగా, సంతోషంగా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో అడుగు, దేవా నాకు జ్ఞానమును ప్రసాదింపజేయ్యా, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలయ్యా, నా బిడ్డను నేను కట్టుకోవాలయ్యా, నా భర్తను నేను కట్టుకోవాలయ్యా. మాకు ఇచ్చిన ఈ చిన్న కుటుంబము నీ పరలోక పట్టణంలో స్థానాన్ని సంపాదించుకోవాలి ప్రభా. నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నాకు ప్రసాదింపచేయ ప్రభు అని ప్రభువుని వేడుకో. నన్ను అడుగు ప్రతి వాడికి నేను ఈవులను అనుగ్రహించే దేవుడు. నన్ను అడగండి, నన్ను అడిగితే నేను ఇస్తానని దేవుని వాక్యం చెబుతుంది. అడుగు సహోదరి, దేవుని సన్నిధిలో ప్రార్థించే, దేవుని సన్నిధిలో ప్రతినిత్యము గోజాడు, మొరపెట్టు. కుటుంబాలు పతనమైపోతున్నాయి, కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఎవరికి నచ్చినట్లుగా వారు బ్రతికేటువంటి ఈ యొక్క ప్రస్తుత కాలంలో నీ కుటుంబము దేవుని ప్రణాళిక ద్వారా, దేవుని ఉద్దేశం ద్వారా కట్టబడాలి. దేవుని యొక్క మార్గాల ద్వారా, దేవుని యొక్క చిత్తం ద్వారా నీ కుటుంబం కట్టబడాలి అంటే దానికి సహాయకుడు దేవుడే. ఆయనకి నచ్చినట్లుగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే, దేవుని బ్రతువులాడుకో, దేవుని సన్నిధిలో గోజాడు. ప్రతి నిత్యం నీ కుటుంబం విషయమే, నీ బిడ్డల విషయమే, నీ భర్త విషయమే, నీ కుటుంబంలో జరుగుతున్న వాటి విషయమే దేవుని సన్నిధిలో ప్రస్తావిస్తూ, దేవా మా కుటుంబ స్థితిగతులివి, మా పరిస్థితులివి, మా కుటుంబ తీరి ఇది, మా విధానం ఇలా ఉంది, మా కుటుంబాన్ని చక్కపరిచయ్యా. సమాధానం లేదు ప్రభా, ఐక్యత లేదు ప్రభా, మాకు ఇలా ప్రేమ లేకుండా ప్రభా, దయచేసి మాకు ఈ యొక్క కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానమును దయచే ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు చక్కటి జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? జ్ఞానము 7 స్తంభాల మీద తన ఇంటిని కట్టుకున్నాడు. అర్థమవుతుందా? 7 స్తంభాల మీద తన ఇల్లును కట్టుకుందంట. ఆ 7 స్తంభాలు ఏంటో ఒకవేళ దేవుడు కృప చూపిస్తే మరలా కుటుంబ ఆరాధనకి మనం ఆ మాటలు విందాం.
7 స్తంభాల మీద తన ఇంటిని జ్ఞానం కట్టుకుంది. ఆ జ్ఞానమే నీ ఇంటిని స్థిరపరిచి. 7 అనగా పరిశుద్ధ గ్రంథము సంపూర్ణత. ఆ సంపూర్ణతలో జ్ఞానం ఇల్లుని కట్టింది. ఆ జ్ఞానము కలిగి ఉన్నటువంటి మీరు కూడా అదే విధంగా మీ ఇంటిని కట్టుకుంటారు. అలాగూ దేవుడు కృప చూపించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.